హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలేని వ్లాగ్స్ అండి. ఇప్పుడు మనం చికెన్ పకోడా చేసుకుందాం. ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి. ఎటువంటి కలరు లేకుండా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుందండి. ఈ విధంగా చేసినామంటే ప్లేట్ ఖాళీ చేస్తారు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కేజీ చికెన్ తీసుకున్నాను నేను. శుభ్రం చేసుకున్న చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూను, సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసేసుకున్నాం. అలాగే మిరప్పొడి 2 టేబుల్ స్పూన్లు వేసేసుకున్నాం. అలాగే చికెన్ మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసేసుకున్నాము. గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాము. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని నిమ్మకాయ 1 పిండేసుకుందామండి. ఈ విధంగా నిమ్మకాయ పిండేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి 2 టేబుల్ స్పూన్లు వేసేసుకున్నాము. అలాగే బియ్యం పిండి కూడా 2 టేబుల్ స్పూన్లు వేసేసుకున్నాము. కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నామండి. ముక్కలకంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి చిలుకలు 5-6 పచ్చిమిర్చి చిలుకలు వేసేసుకొని, కరివేపాకు కూడా 2 రెమ్మలు వేసేసుకొని, పెరుగు 2 టేబుల్ స్పూన్లు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 1/2 అవర్ మ్యారినేట్ చేసేసుకుందాము. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత ఇప్పుడు మనము బాగా నానింది కదండి. ఇప్పుడు చికెన్ పకోడా వేసేసుకుందాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క పీస్ వేసేసుకొని చికెన్ బాగా ఫ్రై చేసుకున్నామండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకంటే పైన బాగా వేగిపోతుంది, లోపల కాలదు ముక్క. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మనకు బయట దొరుకుతుంది కదండి, ఆ విధంగానే ఉంటుంది చికెన్ పకోడా. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసినారనుకోండి, మరి ఎప్పుడు మీరు బయట కొనుక్కోరు, ఇంట్లోనే చేసేసుకుంటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేయించినారంటే. ఈ విధంగా బాగా 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. టిష్యూ పేపర్ వేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. ఇప్పుడు టిష్యూ పేపరు ఏదైనా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకున్నాం. అంతే అండి, ఎంతో ఈజీగా చికెన్ పకోడా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.